ఓ పాజిటివ్. ఈ వీడియో చూస్తున్న చాలా మందిలో కూడా ఓ పాజిటివ్ రక్తమే పరిగెడుతుంటుంది. అది నిజమని తెలుసుకోవాలంటే మీ బ్లడ్ గ్రూప్ ని కామెంట్ చేయండి. ఇలా ఎందుకు అంటున్నానంటే, ఈ ప్రపంచంలో బార్డర్స్ కి ముందు, ఎంపైర్స్ కి ముందు, ఈవెన్ రైతుల కంటే ముందు కూడా మనం సర్వైవర్స్. ఇంకా బ్లడ్ మన నరాలలో నడిచేది ఒక్కటే టైప్ చాలా మందిలో, అదే ఓ పాజిటివ్. అది ఈ ప్రపంచంలో జస్ట్ కామన్ బ్లడ్ టైప్ కాదు. ఎందుకంటే 10లో 4కి ఇదే బ్లడ్ ఉంటుంది. అది యాన్సెస్ట్రల్ బ్లడ్. మనుషులకి అదొక డిఫాల్ట్ సెట్టింగ్, ఒక బయాలజికల్ ఎకో. మన హంటింగ్ చేసే పూర్వీకుల నుంచి వచ్చింది. దాని పవర్ దాని రేరిటీలో మాత్రమే లేదు, అది యూనిటీ చేసే స్వభావంతో ఉంటుంది. ట్రామా సెంటర్ లో ఓ పాజిటివ్ బ్లడ్ అనేది మెజారిటీ లీడర్. అది సేఫ్ గా ఏ పాజిటివ్ బ్లడ్ టైప్ ఉన్న పేషెంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దాని అర్థం ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఏబి పాజిటివ్, ఇంకా ఓ పాజిటివ్ పేషెంట్స్ కి కూడా. దాని అర్థం ఏంటంటే, పాపులేషన్ లో వాస్ట్ మెజారిటీ ప్రజలకి ఆ బ్లడ్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సర్వైవ్ గానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ బ్లడ్ బ్యాంక్స్ ఓ పాజిటివ్ మాత్రమే అడగదు. వాళ్ళ ఎంటైర్ సప్లై చైన్ ఒక కాన్స్టెంట్ రిలయబుల్ ఫ్లో లో మూవ్ అవుతూ ఉంటుంది. కానీ ఈ ఏన్షియన్ బ్లడ్ ఒక హిడెన్ ఎవల్యూషనరీ ప్రైజ్ లిస్ట్ తోనే వస్తుంది. ఇంకొక దారిలో చూస్తే ఓ టైప్ బ్లడ్ ఒక స్ట్రేంజ్ కైండ్ ఆఫ్ న్యూరలాజికల్ ఆర్మర్ ని చూపిస్తుంది. స్టడీస్ చెప్పేది కూడా ఏంటంటే, వాళ్ళకి చాలా లోవర్ రిస్క్ ఉంటుంది కాగ్నేటివ్ డిక్లైన్ ని డెవలప్ చేయడానికి. అంటే ఆలోచించడం అయినా, గుర్తు పెట్టుకోవడం అయినా, డిసిషన్ మేకింగ్ లో కూడా, ఇంకా డెమెన్షియా, అల్జీమర్స్. వాళ్ళు ఏజ్ అయ్యే కొద్దీ ఆ బ్లడ్ వాళ్ళని, వాళ్ళ మైండ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఒక ట్రేడ్ ఆఫ్ కూడా ఉంది, అంటే మంచి ఉన్న కాడ చెడు కూడా ఉంటుందని. అలానే మన పూర్వీకులు ఒక డోర్ ని కూడా ఓపెన్ చేశారు. అదేంటంటే, మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యాక్టీరియల్ ఇన్వేడర్స్. మనుషుల హిస్టరీలోనే ఆ బ్యాక్టీరియల్ పేరే హెలికోబాక్టర్ పైలోరి. ఒకవేళ నువ్వు టైప్ ఓ అయి ఉంటే, ఈ బ్యాక్టీరియా నీ స్టమక్ లో ఒక బర్నింగ్ సెన్సేషన్ తీసుకొస్తుంది. అది స్టమక్ అల్సర్ అయినా ఉండొచ్చు. అది ఎక్కడున్నా దాని వే స్టమక్ లోకి చూసుకుంటుంది. ఒకవేళ వేరే బ్లడ్ టైప్ లో ఉండుంటే దానికి సర్వైవ్ కానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అది మన కణాలలోనే రాయబడిన దుర్బలత్వం. ఇంకా అదే కాదు, బ్లడ్ కూడా డిఫరెంట్ వేగా ఫ్లో అవుతుంది. టైప్ ఓ బ్లడ్ కీ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ లో లోవర్ లెవెల్స్ లో ఉంటుంది. అది బెస్ట్ ఎవర్ అడ్వాంటేజ్ అసలు మన హార్ట్ కి. అంటే అది చేసేది ఏంటంటే, బ్లడ్ ని క్లాట్ అవ్వకుండా చూసుకుంటుంది. దానివల్ల బ్లడ్ క్లాట్ తోని చనిపోవడం ఇంపాసిబుల్ అసలు. ఒకవేళ సివియర్ యాక్సిడెంట్ అయ్యి ఉంటే బ్లడ్ గా ఫ్రీగా పోసుకుంటూ వెళ్ళిపోతుంది. అది చాలా డేంజర్. అప్పుడు డాక్టర్స్ కి క్యూర్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే నాన్ స్టాప్ బ్లడ్ ఫ్లో వల్ల. ఇప్పుడు ఏ పాజిటివ్ బ్లడ్ గురించి మాట్లాడితే, గడిచిన దాంట్లో టైప్ ఓ బ్లడ్ సర్వైవర్ అయి ఉంటే, ఈ టైప్ ఏ పాజిటివ్ బ్లడ్ బిల్డర్ అన్నట్టు. ఇది సెకండ్ మోస్ట్ కామన్ టైప్ ఈ ప్లానెట్ లో. ఈ బ్లడ్ దొరకడం 10 మందిలో 3కి ఈ బ్లడ్ ఉంటది. ఈ బ్లడ్ ని అగ్రికల్చర్ రెవల్యూషన్ అని కూడా అంటారు. మనుషులు హై ప్రోటీన్ హంటింగ్ నుంచి గ్రెయిన్ బేస్డ్ ఫార్మింగ్ దాకా వచ్చారు. దానివల్ల మన డైట్స్, మన డిసీజెస్ చేంజ్ అయినాయి. ఇక మన బ్లడ్ అడాప్టెడ్ లాగా అయింది. ఏ యాంటీజెంట్ అనే లక్షణం మానవ ఎవల్యూషన్ లోనే ఒక రక్షణ కావడానికి రెడీ అయింది. పాత రోజుల్లో కొత్త రోగాలు వచ్చే టైంలో ఇది ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రాంగ్ గా చేసింది. సిటీస్ పెరిగాయి. తర్వాత చాలా మంది ఒకరి దగ్గర ఇంకొకరు వస్తూ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అయినాయి. అప్పుడు ఏ పాజిటివ్ అందరిని కాపాడే ఒక సోల్జర్ లాగా పనిచేసింది. ఈ బ్లడ్ టైప్ బ్లడ్ బ్యాంక్స్ లో కూడా బాగా దొరుకుతుంది. అందుకనే డాక్టర్స్ కి సూపర్ ఈజీగా ఉంటుంది మేనేజ్ చేయడంలో. ఏ పాజిటివ్ వాళ్ళకి ఏ పాజిటివ్ మరియు ఓ పాజిటివ్ నుంచి కూడా సేఫ్ గా బ్లడ్ ఇవ్వచ్చు. అందుకనే ట్రీట్మెంట్ లో ప్రాబ్లం ఎక్కువగా ఉండేది కాదు. కానీ ఎవల్యూషన్ తోటి వచ్చిన ఈ అడ్వాంటేజ్ కి ఒక పెద్ద మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. ఈ ఏ యాంటీజెంట్ స్టిక్కీ నేచర్ తో ఉంటుంది. అందుకనే టైప్ ఏ బ్లడ్ ఈజీగా క్లంపింగ్ అవుతుంది, అంటే ఉండగట్టినట్టు అవుతుంది. ఇది హార్ట్ అటాక్ కి, స్ట్రోక్ కి, బ్లడ్ క్లాట్ కి ఇవి ఎక్కువ అవకాశం కలిగించే డేంజర్. మరి ఇంకో సీక్రెట్ వీక్నెస్ ఏంటంటే స్ట్రెస్. ఏ టైప్ వాళ్ళు హై అలర్ట్ మోడ్ లో ఉంటారు. ప్రతిసారి బ్లడ్ కొలెస్ట్రాల్, స్ట్రెస్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. పాత రోజుల్లో డేంజర్ వచ్చిన వెంటనే రియాక్ట్ అవ్వడం ఒక లైఫ్ సేవర్ లాగా ఉంటుంది. కానీ ఇప్పుడు ట్రాఫిక్, డెడ్ లైన్స్, నోటిఫికేషన్స్, ఈ మోడర్న్ లైఫ్ లో వాళ్ళకి స్ట్రెస్ అయినా గానీ అదొక పెద్ద భారం అయిపోతుంది. ఈ రియాక్షన్స్ బాడీ లెవెల్లో జరుగుతుంది. సెల్యులార్ లెవెల్స్ స్ట్రెస్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇదొక పాత ప్రపంచంలో ఉండే మెమొరీ. ఈ రోజుల్లో ఈ ఏ పాజిటివ్ అనేది ఫార్మర్ ది, ఇంకా సిటీ డ్వెల్లర్ ది, అంటే వాళ్ళ బ్లడ్ లాగా కన్సిడర్ చేస్తారు. స్ట్రాంగ్ గా ఉంటుంది, అడాప్టబుల్ గా ఉంటుంది. కానీ సివిలైజేషన్ స్ట్రెస్ ని క్యారీ చేస్తుంది. అంటే పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు సేమ్ అలానే. బి పాజిటివ్ ఇది నోమాడ్ బ్లడ్. ఓ మరియు ఏ టైప్స్ ప్రపంచాన్ని డామినేట్ చేస్తే, బి పాజిటివ్ ఒక వేరే కథ చెప్తుంది, నడిచే జనాల కథ. ఈ బ్లడ్ 10 మందిలో ఒక్కరికి మాత్రమే కనిపిస్తుంది. ఇది ఫస్ట్ సర్వైవర్ లేదా ఫస్ట్ ఫార్మర్ బ్లడ్
బ్లడ్ కాదు, ఇది వార్డెనర్, తిరుగుతూ సర్వైవ్ అయ్యే జాతి బ్లడ్. అంటే వాళ్ళు ప్లేస్ నుంచి ప్లేస్ కి తిరుగుతారు వాళ్ళ జంతువులని పట్టుకొని, ఒక్క ప్లేస్ లో వాళ్ళు స్టే చేయరు. మీరు ఏ బి టైప్ జీన్స్ చూసినా వాళ్ళు క్లియర్ గా చెప్తారు ట్రావెలింగ్, మూవ్మెంట్, సర్వైవల్ అనేది వాళ్ళ సిగ్నేచర్. ఈ బ్లడ్ డిస్ట్రిబ్యూషన్ చాలా స్ట్రేంజ్ గా ఉంటుంది, ఇంకా అనీవన్ గా కూడా ఉంటుంది. సెంట్రల్ ఏషియా పర్వతాలలో ఎక్కువ, మిడిల్ ఈస్ట్ క్రౌడ్స్ లో కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది ఒక ఎవల్యూషన్ మ్యాప్ లో ఉంటుంది, అంటే నొమాడిక్ మైగ్రేషన్స్ తో స్ప్రెడ్ అయిన రక్తం. ప్రతి ఎన్విరాన్మెంట్ మారితే ఈ బ్లడ్ స్పెషల్ ఇమ్యూన్ సిస్టమ్ ని డెవలప్ చేసుకుంది. టైప్ ఓ కి జనరల్ డిఫెన్స్ ఉంటుంది, కానీ బి టైప్ కి స్పెషలిస్ట్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. ఈ బి యాంటిజెన్ కొన్ని చాలా పవర్ఫుల్ బ్యాక్టీరియల్ ఎనిమీస్ ని ఫైట్ చేయడంలో ఛాంపియన్, కానీ ప్రతి స్పెషలైజేషన్ కి ఒక బ్లైండ్ స్పాట్ ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది, ఇంకా ఓవర్ యాక్టివ్ అయిపోతుంది కొన్నిసార్లు. దానివల్ల ఇన్ఫ్లమేషన్, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. బాడీ ఫైట్ చేసే శక్తి కొన్నిసార్లు కోల్పోతుంది, అలానే జాబ్ ఎక్కువగా చేస్తుంది. ఇక తన బాడీనే అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మెటబాలిజం లో కూడా ఆ నోమాడ్ హెరిటేజ్ ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని స్టడీస్ చెప్పేది ఏంటంటే టైప్ బి వాళ్ళు క్రాబ్స్ ఇంకా ఫ్యాట్స్ డైజెషన్ లో డిఫరెంట్ జెనెటిక్ మెథడ్స్ ని వాడతారు. పాత రోజుల్లో మాంసం ఇంకా ఫర్మెంటెడ్ మిల్క్ ఈ డైట్ లైఫ్ స్టైల్లో పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్, షుగర్ ఎక్కువగా ఉన్న డైట్స్ లో బాడీ స్ట్రగుల్ అవ్వచ్చు. ఇంకా హాస్పిటల్స్ లో కంపాటబిలిటీ కూడా ఓకే లాగానే ఉంది. డోనర్స్ కూడా డీసెంట్ రేంజ్ లో దొరుకుతారు, కానీ ఈ బ్లడ్ రేర్ కాబట్టి బ్లడ్ బ్యాంక్స్ లో స్టాక్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. ప్రతి బి పాజిటివ్ డొమైన్ చాలా వాల్యుబుల్. టైప్ బి అనే ఇది మూవ్మెంట్ హిస్టరీకి సిగ్నేచర్, తిరుగుతూనే ఉండే జనం నుంచి వచ్చింది. ఈ బ్లడ్ టైప్ ఒక ఎవల్యూషన్ ఫింగర్ ప్రింట్, పాస్ట్రల్ నోమాడ్స్ కి సంబంధించిన సర్వైవల్ స్టోరీ. ఇప్పుడు ఏ బి పాజిటివ్, ఇది బయోలాజికల్ మిస్టరీ. ఇప్పుడు బిల్డర్ ఏ బ్లడ్ ఉంది కదా, అలానే వార్డనర్ బి బ్లడ్ ఉంది కదా, ఈ రెండింటిని కలిపితే వచ్చేదే ఏబి పాజిటివ్. ఇది ఈ భూలోకంలోనే రేరెస్ట్ పాజిటివ్ టైప్. మనుషుల బ్లడ్ లోనే ఇది బిగ్గెస్ట్ పారాడాక్స్. ఏబి పాజిటివ్ కొత్త బ్లడ్, చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది. అందరికీ దొరికే టైప్ అయితే అస్సలు కాదు. ఇది ఏన్షియంట్ మనుషుల నుండి వచ్చింది కాదు. రీసెంట్ గానే ఏ బ్లడ్ ఇంకా బి బ్లడ్ జనాలు మిక్స్ అయ్యి ఈ రిజల్ట్ వచ్చింది. ఈ బ్లడ్ కి అల్టిమేట్ మెడిసిన్ పవర్ ఉంది. రెడ్ బ్లడ్ సెల్స్ లో ఏ అండ్ బి యాంటీజెన్స్ రెండు ఉన్నాయి. సో వీళ్ళ బాడీ అందరి బ్లడ్ టైప్స్ ని ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేస్తుంది. యూనివర్సల్ రెసిపియంట్ అంటే ఇదే. ఎమర్జెన్సీలో ఎవరైనా బ్లడ్ ఇవ్వచ్చు. ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఓ పాజిటివ్, ఈవెన్ నెగిటివ్ టైప్స్ కూడా. హాస్పిటల్లో ఏబి పాజిటివ్ పేషెంట్ టెన్షన్ ఎక్కువ ఉండదు, అది చాలా కంపాటబిలిటీ. కానీ ఈ కాంప్లెక్సిటీకి ఒక సైడ్ బ్యాడ్ కూడా ఉంటే ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా వెల్కమింగ్ గా అయిపోతుంది. డిఫెన్స్ వాల్స్ తగ్గిపోయాయి. కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఈకోలి, సాల్మోనెల్లా లాంటివి ఈజీగా అటాక్ అవ్వచ్చు. గేట్స్ ఓపెన్ గా ఉన్నప్పుడు ఎనిమీ ఈజీగా లోపలికి వస్తాడు. అందుకనే ఏబి వాళ్ళు మెంటల్ హెల్త్ లో కూడా డేంజర్ ని ఫేస్ చేస్తారు. చాలా పెద్ద స్టడీస్ చెప్పేది ఏంటంటే ఏబి బ్లడ్ టైప్ వాళ్ళు అధిక అవకాశం ఉంటుంది కాగ్నిటివ్ డిక్లైన్ కి. ఇంకా ముసలి వాళ్ళు అయ్యే టైంలో మెమొరీ కూడా ఉండదు. బ్రెయిన్ కి ఒక సైలెంట్ టోల్ ఉంటుంది. స్ట్రాంగ్ బ్లడ్ కానీ లాస్ట్ లో మైండ్ ని ఖరాబ్ చేస్తుంది. ఈ ప్రపంచంలోనే మోస్ట్ రిసెప్టివ్ బ్లడ్ టైప్ ఇది. అందరికి యాక్సెప్ట్ చేస్తుంది, కానీ సైలెంట్ గా ఏజ్ పాస్ అయ్యే కొద్దీ బ్రెయిన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఓ నెగిటివ్ బ్లడ్, దీన్ని హీరో బ్లడ్ అని కూడా అంటారు. ఈ బ్లడ్ చాలా రేర్ కాబట్టి 7% కన్నా తక్కువ మందిలో మాత్రమే ఉంటుంది, కానీ స్ట్రెంత్ నంబర్స్ లో కాదు. రెడ్ బ్లడ్ సెల్స్ లో ఏ యాంటీజెన్స్ లేవు, బి యాంటీజెన్స్ లేవు, RH ఫ్యాక్టర్ కూడా లేదు. ఇది బయోలాజికల్ గా బ్లాంక్ స్టేట్. ఇది ఎవ్వరు గుర్తుపట్టని బ్లడ్. ఈ ఎంటీనెస్ వల్లనే ఓ నెగిటివ్ యూనివర్సల్ డోనర్ అయింది. ఎమర్జెన్సీ రూమ్ లో పేషెంట్ బ్లీడింగ్ అవుట్ అయితే టైం ఉండదు బ్లడ్ టైప్ చూడని. అప్పుడు డాక్టర్స్ చెప్పే బ్లడ్ ఓ నెగిటివ్ ఒక్కటే. ఎవరైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సేఫ్ గా ఇయ్యొచ్చు. ఇమ్యూన్ రియాక్షన్ ఉండదు. బ్లడ్ బ్యాంక్స్ లో కూడా ప్రతి ఓ నెగిటివ్ యూనిట్ లిక్విడ్ గోల్డ్ లాగా ట్రీట్ చేస్తారు. పారామెడిక్స్ ఫస్ట్ గా గ్రాప్ చేసేది దీన్నే. సర్జన్స్ ఎమర్జెన్సీలో కాల్ చేసేది మొదటిగా దీనికోసమే. లైఫ్ వర్సెస్ డెత్ సిచ్యువేషన్ లో ఓ నెగిటివ్ హీరోయిక్ ఎంట్రీ ఇస్తుంది. కానీ ఆ పర్సన్ ఎవరైతే ఆ బ్లడ్ ని క్యారీ చేస్తున్నారో వారి లైఫ్ లో ఇది ఒక డేంజర్ కూడా. అందరికి ఇవ్వచ్చు, కానీ తనకి దొరకదు. ఓ నెగిటివ్ నుంచి మాత్రమే బ్లడ్ తీసుకోవచ్చు, వేరే ఆప్షన్స్ జీరో. ఇది చాలా రిస్క్ సిచ్యువేషన్, ఎక్స్పెషల్లీ మేజర్ యాక్సిడెంట్స్ లో, ఇంకా వీక్నెసెస్ లో. ఓ టైప్ లాగానే కానీ ఇన్ఫెక్షన్స్ కి చాలా సెన్సిటివ్ ఉంటుంది. కొలెరా, నోవో వైరస్ లాంటి సివియర్ స్టమక్ ఇన్ఫెక్షన్స్ ఫాస్ట్ గా ఎఫెక్ట్ చేస్తాయి. బిగ్గెస్ట్ కనిపించని డేంజర్ ఏంటంటే ప్రెగ్నెన్సీ. ఓ నెగిటివ్ మదర్ కి RH పాజిటివ్ బేబీ ఉంటే తన ఇమ్యూన్ సిస్టమ్ బేబీ బ్లడ్ ని ఎనిమీ లాగా చూస్తుంది. బేబీ రెడ్ సెల్స్ ని అటాక్ చేసి డిస్ట్రాయ్ చేయొచ్చు. ఆ టైంలో ప్రెగ్నెన్సీ బ్యాటిల్ గ్రౌండ్ లాగా అయిపోతుంది. ఓ నెగిటివ్ అనేది హ్యుమానిటీకి యూనివర్సల్ గిఫ్ట్. కొన్ని వేల మనుషులని కాపాడుతుంది, కానీ ఆ బ్లడ్ ఎవరైతే క్యారీ చేస్తారో వాళ్ళకి లైఫ్ లాంగ్ ఒక రిస్క్ ఉంటుంది.
ఉంటుంది, ఇంకొక సాక్రిఫైస్ కూడా. ఇక ఏ నెగిటివ్ అనేది చాలా రేర్ గా ఉంటుంది. ప్రపంచ జనాభాలో 2% కన్నా తక్కువ మందిలో మాత్రమే ఈ రక్తం పరిగెడుతుంది. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ లో ఏ యాంటీజెన్ ఉంది అంటే పాత ఫార్మర్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి ఈ బ్లడ్ లో, కానీ ఓ నెగిటివ్ లాగా RH ఫ్యాక్టర్ లేదు. ఇది ఒక స్పెషల్ కండిషన్. ఈ కాంబినేషన్ వల్ల టైట్ రోప్ క్రియేట్ అవుతుంది. చాలా కామ్ ఉన్నది కాబట్టి ఏ నెగిటివ్ బ్లడ్ ప్రీషియస్ గా చూడబడుతుంది, కానీ రియల్ ప్రెషర్ మనిషి మీద ఉంటుంది. వేరే ఎమర్జెన్సీ విషయాలలో ట్రాన్స్ఫ్యూషన్ ఆప్షన్ చాలా లిమిటెడ్ గా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు కూడా వేరే ఏ నెగిటివ్ డోనర్స్ నుంచి మాత్రమే బ్లడ్ తీసుకోవచ్చు, లేకపోతే యూనివర్సల్ ఓ నెగిటివ్ నుంచి మాత్రమే యూజ్ అవుతుంది. అందుకనేది చిన్న సేఫ్టీ నెట్ మాత్రమే. ఏ పాజిటివ్ లాంటి ఎవల్యూషనరీ అడ్వాంటేజెస్ కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కి ప్రొటెక్షన్ ఉంది. ఎర్లీ సివిలైజేషన్ లో అది చాలా హెల్ప్ఫుల్ అయింది, కానీ రిప్రొడక్టివ్ రిస్క్ ఓ నెగిటివ్ లాగా అయింది. ఏ నెగిటివ్ మదర్ కి RH పాజిటివ్ బేబీ ఉంటే ఆ బాడీ బేబీ బ్లడ్ ని అటాక్ చేయొచ్చు. ప్రాపర్ మెడికల్ కేర్ లేకుండా ఈ జెనెటిక్ లాటరీ ట్రాజిక్ కాన్సిక్వెన్సెస్ ని తీసుకొస్తుంది. ఏ నెగిటివ్ కి స్ట్రెంగ్త్ ఉంది, కానీ చాలా సున్నితంగా ఉంటుంది. ఇంకా బ్యాలెన్స్ అవ్వటం కూడా చాలా రేరే. బి నెగిటివ్. ఈ బి నెగిటివ్ కూడా చాలా రేర్. ప్రపంచంలో కేవలం 1% కి మాత్రమే ఈ బ్లడ్ ఉంటుంది. ఇది నొమాడిక్ బ్లడ్ హిస్టరీతో కలిసి RH ఫ్యాక్టర్ లేకపోవడం వల్ల ఎక్స్ట్రా రేరిటీగా ఉంటుంది. వారికి మెడికల్ గా ఒక డోనర్ పూల్ ఆల్మోస్ట్ లేనట్టేగా. వాళ్ళు కేవలం బి నెగిటివ్ డోనర్స్ నుంచే రెడ్ బ్లడ్ సెల్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఓ నెగిటివ్ యూనివర్సల్ నుండి మాత్రమే. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో కంపాటబుల్ మ్యాచ్ దొరకటం చాలా పెద్ద టాస్క్ గా. ప్రతి బి నెగిటివ్ డొనేషన్ ని బ్లడ్ బ్యాంక్స్ చాలా ప్రొటెక్ట్ చేస్తాయి. హై ప్రియారిటీ లైఫ్ సేవింగ్ లాగా. బి టైప్ లాంటి ఎవల్యూషనరీ ఫింగర్ ప్రింట్స్ ఈ హెరిటేజ్ స్కేర్సిటీ వల్ల ఓవర్ షాడో అవుతుంది. బి నెగిటివ్ ఉండడం అంటే టైనీ స్టాటిస్టికల్ ఫ్రాక్షన్ హ్యుమానిటీకి. అది యూనిక్ పాస్ట్ లింక్ తో కలిసి ఉన్నా గానీ మోడర్న్ క్లినికల్ లో అది చాలా యూజ్ అవుతుంది. లాస్ట్ లో ఏబి నెగిటివ్. ఇది బ్లడ్ టైపే కాదు అన్నట్టు ఉంటుంది, ఎందుకంటే స్టాటిస్టికల్ గోస్ట్ లాగా ఉంటుంది. ఈ టైప్ గ్లోబల్ పాపులేషన్ లో హాఫ్ లో 1% కన్నా తక్కువ ఉంటుంది, అంటే 0.5%. కానీ కంపేర్ చేస్తే మీరు ఓ పాజిటివ్ కంటే 80% ఎక్కువ ప్రాబబుల్ అవ్వచ్చు. అంటే ఏబి నెగిటివ్ చాలా రేర్. ఇది హ్యూమన్ వేరియేషన్ లో ఎడ్జ్ లో ఉంటుంది. వారికి రెడ్ బ్లడ్ సెల్స్ ఒక ఎక్స్క్లూజివ్ కోట లాగా ఉంటుంది. కేవలం నెగిటివ్ డోనర్స్ నుంచి మాత్రమే వాళ్ళకి రెడ్ బ్లడ్ సెల్స్ రావచ్చు. ఓ నెగిటివ్, ఏ నెగిటివ్, బి నెగిటివ్, ఏబి నెగిటివ్ మాత్రమే. కానీ ఈ రేరిటీలో ఒక విచిత్రమైన సూపర్ పవర్ కూడా ఉంది. అది కనిపించకుండా వాళ్ళ ప్లాస్మాలో అగ్రెసివ్ యాంటీబాడీస్ ఉండవు, అంటే వాళ్ళ ప్లాస్మా యూనివర్సల్ ప్లాస్మా డోనర్ లాగా బిహేవ్ చేస్తుంది. అందుకనే ఏబి నెగిటివ్ ప్లాస్మా అంటే మెడికల్ గా చాలా వాల్యుబుల్ రిసోర్స్. ఇది ఒక అల్టిమేట్ పారాడాక్స్. రేరెస్ట్ పర్సన్ వాళ్ళు ప్రపంచంలోనే రెడ్ బ్లడ్ సెల్స్ తీసుకోవచ్చు, కానీ వాళ్ళ ప్లాస్మాని అన్ని టైప్స్ కి కూడా ఇచ్చేయగలదు. ఇప్పుడు మీ బ్లడ్ యూనివర్సల్ డోనర్ లాగా ఉంటే, అలానే యూనివర్సల్ రెసిపియంట్ లాగా కూడా ఉంటే, మీరు ఏన్షియంట్ చైన్ ఆఫ్ సర్వైవల్ కి ఒక లింక్ అన్నట్టు. ఇక్కడ మనుషుల బ్లడ్ ఇప్పటి మెడికల్ లైఫ్ లో బేస్ యూనిట్ అన్నట్టు. ఈ 8 బ్లడ్ టైప్స్ లో మీ రకం ఏంటిది?